ఉల్లాసమైన సంగీతం మొదలవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం అందరం కలిసి ఒక సరదా విషయం నేర్చుకుందాం. పదండి. ఏంటో తెలుసా? ఈరోజు మనం ఒక సూపర్ ఫన్ స్పెల్లింగ్ సీక్రెట్ తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, మనం నేర్చుకోబోయే ఆ సీక్రెట్ పేరేంటంటే ఏ ర్యాబిట్ స్పెల్లింగ్ సీక్రెట్. పేరు చాలా బాగుంది కదా? అయితే ఈ సీక్రెట్ మనకు చెప్పడానికి ఒక స్పెషల్ ఫ్రెండ్ వచ్చాడు. అతని పేరే రాజు. రాజు ద ర్యాబిట్. రండి, అందరం కలిసి రాజుకి ఒక పెద్ద హాయ్ చెబుదాం. మన ఫ్రెండ్ రాజుకి ఒక చిన్న డౌట్ వచ్చింది. ర్యాబిట్ అనే పదంలో స్పెల్లింగ్ రాసేటప్పుడు 2 బీలెందుకు వస్తాయి? ర్యాబిట్ అని ఎందుకు రాయాలి? మంచి ప్రశ్నే కదా? రండి, ఈ పజిల్ను మనం కలిసి సాల్వ్ చేసేద్దాం. రాజు డౌట్ను క్లియర్ చేయడానికి మనం ర్యాబిట్ రూల్ అనే ఒక మ్యాజికల్ రూల్ని అన్లాక్ చేయాలి. ఇంతకీ ఆ రూల్ ఏంటో చూసేద్దామా మరి? ఈ ర్యాబిట్ రూల్ చాలా సింపుల్. జాగ్రత్తగా వినండి. ముందుగా ర్యాబిట్ లాంటి పదాన్ని 2 భాగాలుగా అనుకుందాం. మొదటి భాగమేంటి? ర్యాబ్. అందులో ఏ అనే వావల్ ఉంది కదా? ఆ వావల్ సౌండ్ చాలా చిన్నగా, క్విక్గా వస్తే దాని తరువాత వచ్చే అక్షరాన్ని మనం డబుల్ చెయ్యాలి. అదే సీక్రెట్. అంటే దాన్ని 2 సార్లు రాయాలన్నమాట. అందుకనే ర్యాబిట్లో బీని మనం డబుల్ చేసి ర్యాబీబీ అని రాస్తాం. చూశారా ఎంత ఈజీనో? సూపర్ కదా? అయితే ఈ మ్యాజికల్ రూల్ ఒక్క ర్యాబిట్ అనే పదానికే కాదు, ఇంకా చాలా పదాలు కూడా వర్తిస్తుంది. అలాంటి కొన్ని మ్యాజికల్ వర్డ్స్ ఏంటో చూసేద్దామా? మొదటి పదం లెటర్. దీన్ని కూడా విడదీసి చూద్దాం. లే ట. చూసారా? మొదటి భాగం లేలో ఈ సౌండ్ చిన్నగా వస్తోంది కదా? అందుకే టీని డబుల్ చేశాం. లెటర్ అంటే తెలుగులో ఉత్తరం. తరువాతి పదం యమ్మీ యమ్మీ మఫిన్. MUFFIN మఫిన్. ఇందులో కూడా చూడండి, ఎంలో యూ సౌండ్ చాలా చిన్నగా ఉంది. అందుకే ఎఫ్ని డబుల్ చేశాం. మఫిన్ అంటే అందరికీ ఇష్టమైన ఒక చిన్న కేక్. ఇంకో ఉదాహరణ చూద్దాం. టెన్నిస్. T-N-S. మొదటి భాగం టీలో షార్ట్ ఈ సౌండ్ ఉంది. అందుకే ఎన్ అక్షరాన్ని డబుల్ చేశాం. టెన్నిస్ అంటే మనందరం బాల్, ర్యాకెట్తో ఆడే ఒక సరదా ఆట. సరే, ఇప్పటిదాకా మనం చూశాం కదా? ఇప్పుడు మీ వంతు. ఈ రూల్ ఎంత బాగా నేర్చుకున్నారో చూద్దాం. రెడీనా? ఈ పదం స్పెల్లింగ్ చెప్పండి. బటన్. ఇప్పుడు చెప్పండి, BUTON అని ఒక టీతో రాయాలా, లేక BUTTON అని 2 టీలతో రాయాలా? కొంచెం ఆలోచించండి. మన ర్యాబిట్ రూల్ గుర్తు తెచ్చుకోండి. అద్భుతం! సమాధానం బటన్. ఎందుకంటే BUలో యూ సౌండ్ చిన్నగా వస్తోంది. అందుకే మనం టీని డబుల్ చేశాం. సూపర్! చాలా బాగా చెప్పారు. సరే, ఇంకొకటి. కిటెన్ స్పెల్లింగ్ ఏంటి? KITEN అని రాయాలా, లేక KITTEN అని రాయాలా? చెప్పండి చూద్దాం. మళ్ళీ కరెక్ట్గా చెప్పారు, కిటిటి. ఎందుకంటే కీలో ఐ సౌండ్ చిన్నగా ఉంది. అమేజింగ్! మీరందరూ నిజంగా స్పెల్లింగ్ స్టార్స్. వావ్! మీరందరూ ఈరోజు ఒక కొత్త స్పెల్లింగ్ సీక్రెట్ ఎంత బాగా నేర్చుకున్నారో. నిజంగా మీరందరూ సూపర్ స్టార్స్. ఇక నుంచి మీరు ర్యాబిట్ రూల్ ఉపయోగించి ఇలాంటి పదాల స్పెల్లింగ్స్ చాలా ఈజీగా, ఎలాంటి తప్పులు లేకుండా రాయగలరు. ఈ రూల్ని అస్సలు మర్చిపోవద్దు, సరేనా? సూపర్ చిన్న ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇలాగే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.